బాలకృష్ణ గారు కరోనాకు ముందు ఒక హీరోగా, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్దిగా, ఎన్టీ రామారావు గారు కొడుకుగా, బాలకృష్ణ గారు ఇట్లానే చూసాం మనం. కరోనా తర్వాత ఇండస్ట్రీ కూడా కాస్త డౌన్ అయింది. అంటే అన్నీ ఈ యొక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, త్రూఅవుట్ మొత్తం. ఒక్కసారిగా అఖండ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్ అనేది కనపడింది. మనం చూస్తున్నాం. అప్పటి నుంచి బాలకృష్ణ గారు ఏది చేసినా సంచలనమే. రికార్డులు బద్దలే, బాక్సులు బద్దలే. ఏ సినిమా ఆయన చేసినా కానీ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది బాలకృష్ణ గారు ఒక టైం కన్నా ఫిక్స్ చేస్తే ఆ టైం ప్రకారం ముందుకెళ్తారు. సో ఆయన దైవభక్తి ఎక్కువ. సో అఖండ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. బాలకృష్ణ గారు వెనక కూడా ఎవరైతే కూతురు ఉన్నారో, చిన్న కూతురు, చాలా డెసిషన్ తీసుకునే విషయంలో కూడా తను ఎక్కువ తనను కూడా అడుగుతూ ఉంటారని చెప్పి విన్నాం. ఏంటి మొత్తం అఖండ తర్వాత ఒకసారి మార్కెట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ వైపు రావడానికి ఎలా చూడవచ్చు అంటారు? అంటే దీన్ని ఫుల్ 100% కన్క్లూజన్ క్లారిటీ ఇస్తాను. మీరు చెప్తున్న అఖండ దగ్గర నుంచి అంటున్నారు కదా. అంటే నేను బాలయ్య బాబు గారిని నేను చూస్తున్నప్పటి నుంచి బాలయ్య బాబు గారు ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు కూడా మేము బయట చెప్పేవాళ్ళం. మీరు చూసింది 1986 సీతారామ కళ్యాణం సినిమాతో ఆయనతో నా అభిమానం, అనుబంధం స్టార్ట్ అయింది. అంటే నాకు తెలిసినప్పటి నుంచి తెలియనప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి ఆయనతో ఉన్నప్పటి నుంచి బాలయ్య బాబు గారు ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు. ఆయన మారలే. మాట తీరులో మార్పు లేదు, మనిషిలో మార్పు లేదు, ఆచరణలో మార్పు లేదు, ఆ టైం సెన్స్, దైవశక్తి ఏ దాంట్లో మార్పు లేదు. కాకపోతే మేము చెబితే వెరైటీగా చూసేవాళ్ళు. పబ్లిక్ మేము ఏదైనా ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటే అట్లా కాదు, ఇట్లా మామూలు ఫ్యాన్స్ చెప్పుకుంటారని అలానే అనుకున్నారు. అవును, అదే వాళ్ళే ఈరోజు చెప్తున్నారు, ఎంత కరెక్ట్గా చెప్పారా మీరు, మేము తెలుసుకోలేకపోయాము అని అంతగా. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారు ఏంటంటే సోషల్ మీడియా రాకముందు ఏమైపోతుందంటే ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఉన్న వాళ్ళతోనే ఎక్కువ తెలుసు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన ఎంతమందికి ఇంటరాక్ట్ అయ్యాడో వాళ్ళందరూ వాళ్ళ ఓన్ ఫీలింగ్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కరెక్ట్. అంటే హాస్పిటల్ చైర్మన్ అయినప్పటి నుంచి ఆయన మంచి మానవీయ సేవలు అందిస్తున్నాడు. అంతకుముందు లేదని కదా, అంతకుముందు ఇంకా ఎక్కువ చేశాడు. ఫ్యాన్స్ ఎప్పుడో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదన్నా చేయడము, ఏం చేస్తున్నావు అని అడగడము. మరీ బీద వాళ్ళు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ముస్లిం మైనారిటీస్ సంబంధించిన వాళ్ళదే, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఆయన డైరెక్ట్గా ఇవ్వడు, వాళ్ళకి ఏం కావాలో చూసుకో అని చెప్పే వాళ్ళకి చెప్తాడు. ఓకే, బాలకృష్ణ పేరు రానియడు, ఎందుకంటే ఆయన పేరు చెప్తే కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్య, లేని సమస్య కూడా తెస్తారు. అంటే బాలకృష్ణ గారి వ్యక్తిత్వం అంటే ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది, ఈ సమస్యలో నిజంగా ఉన్నాడా, ఆపదలో ఉన్నాడా, మనం ఏమైనా చెయ్యాలా. ఆయన గుప్త సేవ భయంకరంగా చేశాడండి. హాస్పిటల్ చైర్మన్గా అనేది వాళ్ళ తల్లి రుణం తీర్చుకోవడానికి దేవుడు రాసి పెట్టాడేమో. తండ్రి రుణం తీర్చుకుంటున్నాడు ఇక్కడ, తల్లి రుణం కూడా తీర్చుకోవాలని దేవుడు ఏమని రాశాడేమో. ఆయన ఆ రోజు 2010 బసవతారకం హాస్పిటల్ ఏ సమయంలో చైర్మన్ అయ్యాడో ప్రతి తల్లికి ఒక ఇంటికి పెద్ద కొడుకు అయిపోయాడు వాళ్ళ బాలకృష్ణ. అంటే హాస్పిటల్కి వెళ్తే ఒక మనోధైర్యం వస్తూ ఉంది. బాలకృష్ణ హాస్పిటల్ ఉంది. కరోనా సమయంలో కూడా ఫండ్స్ లేకపోతే కూడా హాస్పిటల్ అన్ని ఒంటి చేతులు నిలబెట్టాడు. ఏ సమయంలో కూడా హాస్పిటల్ అంటే అది ఒక వన్ పార్ట్, బాడీలో ఒక పార్ట్ లాగా పెట్టుకున్నాడు. కాకపోతే వీళ్ళందరికీ ఏం తెలుస్తుందంటే అన్స్టాపుల్ వచ్చినాక బాలయ్య బాబు గురించి తెలిసింది. అన్స్టాపుల్ అనేది ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని కొద్దిగా చూసేదానికి కలిగిన అవకాశం మనకి. మేము దానికంటే ముందే చూసాం, బై బర్త్ అన్స్టాపుల్ ఆయన అన్స్టాపుల్. మేము చూసేదంగా ఆయన అన్స్టాపుల్ ముందే అదే వ్యక్తిత్వం చూసుకుంటూనే మేము ఆయనతో పాటు పెరుగుకుంటూ వస్తున్నాం. కాకపోతే అందరికి ఇప్పుడు అర్థమైంది ఇది ఏంట్రా ముఖ్యంగా అంటే, దేశంలో మీరు కావాలంటే ఒక సర్వే చేయండి, ఒక టీముని పెట్టి, ఈ ప్రపంచంలో ఏ హీరోకి ఇన్ని జనరేషన్స్ ఫ్యాన్స్ ఉండరు. ఓకే, అసాధ్యం. ఏ రంగంలోని తీసుకోండి, ఇప్పుడు మా నాన్న, మా తాత, నేను, నా పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒకే వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా అది మామూలు విషయం కాదు. పాలు తాగి చిన్న పాప కూడా బాలయ్య బొమ్మ కనపడితే జై బాలయ్య అంటుందంటే అది మనం నేర్పించింది కాదు. అది ఆ భగవంతుడు, ఆయనలో ఎక్కడో ఒక భగవంతుడు కనిపిస్తున్నాడు, ఆయన చేసిన మంచి కనిపిస్తూ ఉంది.
అందుకే బాలకృష్ణ ఏ రోజు కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే కూడా ఆయన రెమ్యునేషన్స్ పెంచుకోవట్లే, అవును. ఆయన ఆయన ఫేస్లో ఒక రకమైన ఈ బాడీ లాంగ్వేజ్ మారలే, ఒక ఈగో లేదు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. మీరు ఒక అభిమానిగా చెప్తున్నారా ఈ మాటలన్నీ? లేదు, దగ్గర నుంచి బాలకృష్ణ గారు అంటే చూసిన అభిమానిగా కాకుండా పక్కన పెడితే నేను బాలయ్య బాబుతో మేము అన్ని సందర్భాల్లోనూ అన్ని అకేషన్స్లో ట్రావెల్ అవుతున్నాం కదా. ఒక మనిషి ఒక రోజు నటించగలడు, వారం రోజులు నటించగలడు, ఒక సంవత్సరం నటించగలడు, ఒక జీవితం నటించలేడు కదా ఎవడు. కరెక్ట్. కాబట్టి బాలయ్య బాబుని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హిందూపూర్లో తీసుకోండి, హిందూపూర్లో మీరు కావాలంటే అలా నిల్చుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వార్డులో వాళ్ళ పేర్లు చెప్తాడు, ఏ వార్డులో ఏ సమస్య ఉందో చెప్తాడు, ఆ సమస్య ఆ పలానా ఇయర్లో నీకు అంత ఫండ్ శాంక్షన్ అయింది, అది ఫినిష్ అయిందా లేదా అని అడుగుతాడు. వర్క్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ అయిపోయినాక అడుగుతాడు. కానీ ఇటు ఎదురుగా కనిపిస్తేనే ఇట్లా లక్ష్మణ్ అని, నువ్వు కనిపించావు అనుకో ఏం లక్ష్మణ్ అంటాడు. అంటే ఆ కాలనీ వాళ్ళు ఎవరు కనిపించినా ఏ కాలనీలో వాళ్ళు కనిపిస్తేనే గుర్తుపడతాడు. ఇట్లా సినిమా సైడ్ రండి, ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఫ్యాన్స్ కనపడితే వాళ్ళ పేర్లతో పిలుస్తాడు, వాళ్ళ భార్య పిల్లల పేర్లతో సహా చెప్తాడు. హిందూపురంలో చెప్తాడు. సినిమా అభిమానులు, సినిమా పరంగా ఉండే అభిమానుల ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్తో సహా చెప్తాడు. ఇప్పుడు బసవతారకం హాస్పిటల్కి వెళ్తే ప్రతి వార్డు ఎక్కడెక్కడ ఉంది, ఏ వార్డులో ఎవరు డ్యూటీ చేస్తున్నారు, ఏ వార్డులో ఎవరు షిఫ్ట్లో ఉన్నాడు చెప్తాడు. ఎవడు చెప్తాడు ఇవన్నీ? 24 గంటల్లో ఒక మనిషి చేసే పని అనేది ఇదంతా సాధ్యమవుతుంది అసలు? మీరు చెప్పినట్టు అఖండ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే, అఖండకి కోవిడ్ టైంలో ఇంక సినిమా థియేటర్కి జనాలు రారు, ఇంక సినిమా పరిశ్రమ అంతే, థియేటర్లు మూతపడాల్సిందే. ఇట్లాంటి టైంలో బాలకృష్ణ గారు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నాడు. అది ఒక భయము, అది పోయి ప్రజల్లో ఒక పాజిటివ్ తీసుకురావాలి, దానికి మనమే మొదలు పెడతాం అంటే అలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్, డేరింగ్ డెసిషన్స్ ఆయన తప్పితే ఎవరు తీసుకోలేడు. ఒక్కొక్క సందర్భంలో బాలకృష్ణ గారు కూడా చెప్తూ ఉంటారు, అఖండ కోవిడ్ తర్వాత, అఖండ తర్వాత ఒకసారిగా మనం తెలుగు ఇండస్ట్రీ అంతే కదా ఎక్కడికో వెళ్ళిపోయింది, పాన్ ఇండియా స్థాయి నుంచి కొట్టేసింది. 6 రేట్లకే ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసింటే అది 3,000 కోట్ల సినిమా, 2,000 కోట్ల సినిమా. ఈ రేట్లతో, ఇప్పుడు ఇచ్చే థియేటర్ రేట్లతో ప్రకారం ఈ రోజు రిలీజ్ అయితే ఆ సినిమా, ఆ రోజులో 2,000 కోట్ల సినిమా. అది కేవలం 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయలతో అది అంత డబ్బు వచ్చింది. అప్పటికే 155 కోట్ల పైన వచ్చింది. అంతే. అది అఖండ తర్వాత వీరసింహారెడ్డి, అంటే భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, వరుసగా ఇంకా ఒకదానికి ఒకటి. అసలు బాలకృష్ణ గారు గ్రాఫ్ ఎట్లుందంటే ఆయన అర్థం చేసుకున్నారని. ఇప్పుడు బాలకృష్ణ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సినిమా కాదు, బాలకృష్ణ కనిపిస్తే సక్సెస్ అంతే. ఇంకా బాలకృష్ణ లైఫ్లో ఫెయిల్యూర్ లేదు. ఇంకా బాలకృష్ణ అందరూ తెలుసుకున్నారు వాట్ ఈజ్ బాలకృష్ణ. ఇప్పుడు మన డాకు మహారాజు తీసుకుందాం, సాంగ్ ట్రోల్ చేశారు, దబిడి సాంగ్ అని ట్రోల్ చేశారు. వాళ్ళే థియేటర్కి వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు కదా. ఆ ట్రోల్ చేసేది ఏంది లేదు యాక్చువల్గా. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ ఏదో ఒక టీంకి భయంకరం భయం వేసేది. బాలయ్య బాబు అమ్మ ఏది పట్టుకునే బంగారం అవుతుంది, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అంటే ట్రోల్స్ చేసుకుంటే ట్రెండ్ సెటర్ బాలయ్య, ట్రెండ్ సెట్ చేసేకి ట్రెండ్ సెటర్ బాలయ్య. ఏదైనా ఆయన పాజిటివ్, అంటే ఎంత తిరిగి ఏది చేసినా కూడా అది పాజిటివ్గానే ఆయనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అని చెప్తారు కదా, ఏ పబ్కైనా అడుగు, ఏ సెంటర్కైనా అడుగు, అంతే. స్లోగన్ వినపడుతుంది, అదే జై బాలయ్య. అంటే అది రియల్. అది అంటే డైరెక్టర్ ఏమో సో ఎక్కడ ఏ స్టేట్లో పోయినా కానీ ఇప్పుడు జై బాలయ్య అనేది ఇంకా అసలుకి, అంటే బాలయ్య బాబుని డైరెక్ట్గా చూసి ఆయన మెంటాలిటీస్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక 10 years అవుతుంది, బాబు పాపం ఫ్యాన్స్కి ఎవరికైనా కానీ వాళ్ళ బర్త్డే విషెస్ చెప్తున్నాడు, వాళ్ళ మ్యారేజ్ డే విషెస్ చెప్తున్నాడు. అంటే రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అంత పెద్ద హీరో కరెక్ట్గా ముహూర్తం టైంకి ఫోన్ చేసి వధూవరులకు విషెస్ చెప్తున్నాడు. ఏం కావాలా మాకు? బాలయ్య బాబు మా భుజం తట్టి ఎలా ఉన్నావు అని అడిగితే అంతకంటే ఏం కావాలా? అట్లా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఓన్ చేసుకున్నారు ఆయన్ని. ఆయన ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఇప్పుడు బాలయ్య బాబు హీరో అనేది పదం అనేది వాడకూడదు, ఆయన లెజెండ్ అంతే. ఇంకా